యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. నా చేతుల సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోతున్నవి. నా చేతుల సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోతున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను.
తీర్పు పొందావనాకై అపహాస్యం భరించవా ఆదరణ కరువై బాధింపబడి నీ నోరు తెరువలేదే అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించవా ఆదరణ కరువై బాధింపబడి నీ నోరు తెరువలేదే నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ముందు నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసా ప్రభువా కుత్తని శిరమునే మండలమకుటని నా కోసం భరించవా మీరే నీదు మోము పైన నా కోసం భరించవా ముత్తని శిరమునే ముండ్లమకుటని నా కోసం భరించవా మీరే నీదు మోము పైన నా కోసం భరించవా నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను మురిపించింది నీ ముందు నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసా ప్రభువా అయినా నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను మురిపించావు అయినా నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను మురిపించావు ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసా ప్రభువా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సెలా గాస్పల్ టీవీ వీక్షకులైన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట మరొకసారి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మాట మన జీవితాల్లో కార్యం చేసేటటువంటిది. ఆయన మాట మనం వినుట తోడనే ఆశీర్వాదమును శాశ్వత జీవమును మనకు కలుగుతుందని ప్రభు సేవకునిగా తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి దేవుడు మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన నిండు మనసుతో మన పట్ల ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. ఈ రాత్రి
క్రీస్తు ప్రభుని శ్రమ దినాల కూడికలో ఇంచుమించుగా 23వ రోజులోనికి మనం ప్రవేశించేసాం అప్పుడే. సో ఇన్ని రోజులు కూడా మనం నేర్చుకుంటున్నటువంటి అంశభాగం ఏంటి అంటే ప్రేమ అనేటువంటి టాపిక్ మనం నేర్చుకుంటున్నాం. ఏంటి కదా, ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు మనం ప్రతి రాత్రి నిజరక్షకుడైనటువంటి దేవుని యొక్క మహిమ ప్రభావములు ఎలాంటివి, నిజరక్షకుడైనటువంటి దేవుని యొక్క గుణగణాల్లో ప్రేమ అనేటువంటి గుణంలో ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎందుకు ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు అనేటువంటి సంగతులు ఎన్నో మనం నేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మీరు అందరూ తెలియచేస్తున్నారు. అందుని బట్టి కూడా మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తాను. ఈరోజు కూడా దేవుని యొక్క మాటను మనం ఆలోచన చేస్తే 12వ తారీఖు నిమిత్తం నిన్ను ఎడబాయని ప్రేమ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి లెంట్ షీట్లో నిన్ను ఎడబాయని ప్రేమ. రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలనేటువంటి పట్టణానికి రాసినటువంటి ఉత్తరంలో 8వ అధ్యాయము 35వ వచనం నుంచి చివరి వరకు 39 వరకు ఉన్నటువంటి భాగాలు. అక్కడ ఏముంటుందంటే, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు, శత్రువైనను, శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందుకు గూర్చి రాయబడిందేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వదకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అధిక విజయమును పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినబడినటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత అది ఎలాంటి ఆటంకము వచ్చినా ఆయన నిన్ను వదలను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఇది. ఈ రోమాపత్రికలో ఉన్నటువంటి ఈ యొక్క వచనాలకి ముందు జరుగుతున్నటువంటి సంగతులు కనుక మనం ఆలోచన చేస్తే, ఇదంతా కూడా శరీరానుసారమైనటువంటి మనసు శరీర విషయముల మీద, ఆత్మానుసారమైనటువంటి మనసు ఆత్మ విషయముల మీద ఎదురు చూస్తూ ఉంటుంది. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసన్నవేదన పడుతుంది. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందుకోవాలని దత్పుత్రత్వము కొరకు మన దేహము కూడా విమోచన కొరకు కనిపెట్టుచుందని మనలో మనం మూలుగుచున్నామని, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చారు. దానిలో నుంచి మాట్లాడుతూ అసలు ఆ దేవుడు మన కొరకు నేరము మోపబడిన వాడిగా అయిపోయాడు, మన కొరకు ఏర్పరచబడినటువంటి వాడిగా నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడై ఉండి నీకు శిక్ష విధించాల్సినటువంటి సమయంలో కూడా నీ మీద పడాల్సినటువంటి శిక్షను ఆయన మీద వేసుకున్నాడని తెలియచేస్తూ ఈ అద్భుతమైనటువంటి మాటలు చివరిలో రాయడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, అసలు ఆయన నిన్ను కోరుకున్నాడు కాబట్టే, నిన్ను ఎంచుకున్నాడు కాబట్టే, నువ్వంటే ఆయనకి ఇష్టం కాబట్టి నీకు పడాల్సినటువంటి శిక్షకు బదులుగా ఆయన ప్రేమను చూపించినటువంటి దేవుడు, ఎన్న తగనటువంటి ప్రేమను చూపించినటువంటి దేవుడు, నిన్ను ఎప్పుడు ఎడబాయనటువంటి దేవుడు. చూడండి, చాలా సందర్భాల్లో ప్రామిసులు చేస్తూ ఉంటారు, మరణమైనను, వ్యాధైనను, బాధ అయినను, కష్టమైన నిన్ను విడిచిపోనాను. చాలామంది వారి జీవితాల్లో ఏదైనా చిన్న వ్యాధి, శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది ఏదైనా వస్తే వెంటనే విడిచి వెళ్ళిపోతారు. లేదా అందరిలాగా నేను కాదని అంటాడు, అందరికన్నా ముందుగానే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. లోక సంబంధమైనటువంటి స్నేహం కానీ, లోక సంబంధమైన ప్రేమలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాక్యం ఏం తెలియచేస్తుందంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపే వాళ్ళు ఎవరు? శ్రమ వచ్చినా ఎడబాపుతామా? హింస అయినా ఎడబాపుతామా? బాధ అయినా ఎడబాపగలుగుతామా? కరువు వచ్చినా ప్రభు ప్రేమ నుంచి వెళ్ళిపోతామా? వస్త్రహీనత, వస్త్రాలే లేకుండా అయిపోయినప్పటికీ ఉపద్రవమైన ఖడ్గం వచ్చి మనల్ని చింపేసిన ఎడబాపుతామా క్రీస్తు ప్రేమను అని చెప్పి అపోస్తులైనటువంటి పౌలు వారిని తెలియచేస్తున్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. ఏది వచ్చినా ఆయన్ని మనం ఎడబాపేటటువంటి వారిగా ఉండకూడదు. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని వదిలిపెట్టడు, అట్ ద సేమ్ టైం నీవు కూడా ఆయన వదిలిపెట్టడానికి వీల్లేదు. నీ కరువే రాని, కష్టమే రాని, శ్రమే రాని, హింసే రాని, ఉపద్రవమే రాని, ఏదైతే రాని నీ మీదకి, నీవు ఆయన్ని ఎడబాపడానికి వీల్లేదు. క్రీస్తు ప్రేమ నుండి ఏ మానవుడు కూడా ఎడబాసిపోకూడదు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆయనటండి దినమెల్లా
మనము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడినటువంటి వారం. అసలు మనకి బ్రతకడానికి, రోజులో జీవించడానికి కూడా అవకాశం లేదట. అంతగా మనం ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారము. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినటువంటి దాని ద్వారా వీటన్నిటిలో నుంచి అధికమైనటువంటి విజయాన్ని మీరు పొందేశారు. ప్రభు క్రీస్తు ప్రేమ నుంచి మిమ్మల్ని శ్రమ వచ్చినా, ఇరుకొచ్చిన, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా మిమ్మల్ని మీరు ఎడబాపేవారుగా ఉండరు అని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, శోధనలు ఖచ్చితంగా వస్తాయి, హింసలు ఖచ్చితంగా వస్తాయి. ప్రభు సేవకుడిగా మాట్లాడుతున్నాను, ఈ మాట మీరు ఆలోచన చేస్తే, బాగా అర్థం చేసుకుంటే, ఏమండి, క్రీస్తుని నమ్మినటువంటి వారికి అపనిందలు, నిందలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ కామన్. అకార్డింగ్ టు ది బైబిల్ కూడా మనం ఆలోచన చేస్తే, క్రీస్తుని నమ్మునందుకు అనేక మంది హింసించబడ్డారు, అనేక మంది హతసాక్షులు అయిపోయారు, అనేక మంది శ్రమల పాలయ్యారు. భక్తుడైనటువంటి యోబు సంగతి మనకు తెలుసు కదా. భక్తుడైనటువంటి యోబు గారి సంగతి మనం ఆలోచన చేస్తే, తండ్రి అయినటువంటి దేవుని పట్ల విశ్వాసము, భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని సాతానును దేవును కలిసి వారిరువురు మాట్లాడుకొని పరిశోధించినటువంటి సంగతి మనందరం ఎరిగిన వారమే కదా. శ్రమ ఎంతగా పెట్టాడు చెప్పండి. ఊజు దేశంలోనే అద్భుతమైనటువంటి మహా చక్రవర్తిగా, మంచి ధనము కలిగినటువంటి వాడిగా, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా కనిపిస్తున్నటువంటి యోబు గారు గురించి ఆలోచన చేస్తే, ఏమండి, అసలు ఎవరికీ లేనటువంటి భాగ్యం అయింది. అలాంటిది దేవుడు పరిశోధించడం మొదలుపెట్టిన తర్వాత ఎంతగా క్షీణించిపడి చెప్పండి. శ్రమ వచ్చింది. ఎంత శ్రమ! తనకున్న ఆస్తి అంతా పోయింది. ఏమండి, బాధలు కలిగినాయి. తన కుమారులు అందరూ చనిపోయారు. ఏమండి, హింస కలిగింది. కురుపులతోటి, శరీర సంబంధమైనటువంటి హింస, రకరకాల బాధలు. ఆఖరికి ఆహారం లేనటువంటి పరిస్థితికి వచ్చేసాడు. వస్త్రహీనత వచ్చేసింది. తను ప్రేమించినటువంటి భార్య చీకొట్టు వెళ్ళిపోయింది. ఉపద్రవాలు ఎదురైనాయి. ఆఖరికి ఖడ్గం ఎదురైంది. అన్నీ వచ్చేసినాయి ఆయన మీదకి. అయినా దేవుని మాట మీరాడండి అతను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగా కన్నాడే కానీ దేవుణ్ణి నామని తోలనాడినటువంటి వాడు కాదు. ఇప్పుడు నా టాపిక్ ఇది కాబట్టి మీరు ఆలోచన చేయండి. యోబు గారు ఏమీ దేవుని దూషించలేదు అని అంటారేమో. దూషించాడు. దూషించడం అంటే ఆయన ఎలా మాట్లాడాడంటే, కలుగుతున్న బాధను బట్టి, కలుగుతున్నటువంటి శ్రమను బట్టి అంటాడు ఏమనంటే, నువ్వు నన్ను గుండెల్లో గుచ్చేస్తున్నావు, నువ్వు నన్ను పుట్టించకపోయినా బాగుండు కదా అని ప్రార్థన చేసి అడిగాడు. అది వేరే సంగతి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, దేవుడు పరిశోధన పెడుతున్నప్పుడు ఆయన ప్రేమ నుంచి ఏమైనా ఎడబాటు అయ్యాడా? ఆయన నుంచి ఏమైనా దూరం అయిపోయాడా? అస్సలు ఎడబోట్లేదు. కరువైనను, హింసైనను, బాధ అయినను, కష్టమైనను, వస్త్రహీనతైనను, ఏది ఎదురైనప్పటికీ, ఖడ్గం ఎదురైనప్పటికీ ప్రభు ప్రేమ నుంచి ఎడబాసినటువంటి యోబు దేవుని ప్రేమ నుంచి ఎడబాటు పొందినటువంటి వాడు కాదు కదా. ఆలోచన చేయండి. నిజంగా గనక మనం ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రేమ నుండి, యెహోవా దేవుని ప్రేమ నుండి ఎడబాసినటువంటి వాడు కాదు మనం ఆలోచిస్తున్నటువంటి యోబు గారు అనేటువంటి వాడు. మనము కూడా సేమ్ టు సేమ్ అలాంటి పరిస్థితుల్లోనే ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దినమెల్లా వధింపబడినటువంటి వారుగా, సిద్ధపడినటువంటి గొర్రెలమని మేము ఎంచబడినటువంటి వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఉన్నవైనా, రాబోనువైనా, ఏమండి, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు క్రీస్తు వందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు రోమా పట్టణంలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. మిత్రం, ఇదే ప్రశ్న నువ్వు నేను కూడా వేసుకుందాం. నిజముగా మన జీవితంలో దేవుని ప్రేమ నుంచి మనం ఉంటున్నామా, ఎడబాసి వెళ్ళిపోతున్నామా? ఆలోచన చేయండి. నిజముగా దేవుని ప్రేమలో నిలబడగలుగుతున్నామా? దేవుని ప్రేమ అందలి మనం స్థిరముగా, కదలని వారిగా, కదలించబడినటువంటి మొక్కగా మనం ఉండగలుగుతున్నామా? దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండనని వాక్యంలో ఫలమిచ్చు చెట్టులాగానే మనం ఉండగలుగుతున్నామా, లేక కొట్టివేయబడగలుగుతున్నామా, పోయేటటువంటి వారుగా ఉండగలుగుతున్నామా? ఆలోచన చేస్తే బాగా మీరు వింటే, రాబోయే దినాల్లో ఇంత బహిరంగంగా, ఇంత గొప్పగా సువార్త ప్రకటించబడకపోవచ్చేమో. ఇప్పటికే
అనేక ప్రాంతాల్లో దేవుని నామ స్మరణ తెలిసినటువంటి పరిస్థితుల్లో దేవుని నామాన్ని ఉచ్చరించడానికి చాలా భయంకరమైనటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. మొన్నటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరికీ తెలుసు కదండి. ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏమండి, మరణ విధ్వంసం రేగుతూనే ఉంది. ఒక్క ప్రభుత్వమైనా పట్టించుకుంటుందంటే ఏ ప్రభుత్వానికి పట్టదది. ఎవరూ కూడా పట్టించుకోరు. ఒక జాతి వివక్షగా చూపిస్తూ, మత వివక్షను చూపిస్తూ మతాన్ని పరిచయం చేస్తున్నారనేటువంటి చిన్న దాని కారణం చేత అనేక మంది క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డల్ని ఎంతగా హింసిస్తున్నారో, ఎంతగా చంపేస్తున్నారో, కుటుంబాలని ఎంతగా విచ్ఛిన్నం చేస్తున్నారో సమస్త మెరిగినటువంటి వారే. అయినప్పటికీ ఆ ప్రియులు, ఏమండి మీరు చూసారో లేదో కానీ ఆ వీడియో వాట్సాప్లో వారు దూరంగా పారిపోయండి, రోడ్ల మీద వర్షం వచ్చినా సరే ఆ రోడ్ల మీద మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎంత కఠినమైనటువంటి దినాలు వచ్చేసినాయి ఆలోచన చేయండి. సువార్త ప్రకటించబడ్డానికి అంత అవకాశాలు లేవు. సువార్త ప్రకటించడానికి అంత గొప్ప పరిస్థితులు ఈనాడు చాలా తక్కువైపోతున్నాయి. అది ఎక్కడో జరిగింది అనుకుంటున్నాం. రేపు లేకపోతే తర్వాత రాబోతున్న దినాల్లో మన జీవితాల్లో, మన ప్రాంతాల్లో కూడా ఇలా చెలరేగితే, మన పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చేస్తే అప్పుడు దేవుని ప్రేమ నుంచి నువ్వు విడిపోతావా, స్ట్రాంగ్గా నిలబడతావా? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థమవడానికి. ఎగ్జాంపుల్గా ప్రభుత్వాలు క్రైస్తవులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కట్ చేసేస్తున్నాం అన్నారనుకోండి, మరి మన భక్తి జీవితం ఎలా నిలబడుతుంది అప్పుడు చెప్పండి? అప్పుడు నిలబడగలవా? సూటిగా నేను నిన్నే ప్రశ్నిస్తున్నాను. నీకు రేషన్ తీసేస్తున్నాను, నీకు స్కాలర్షిప్ రాదు, నీకు ప్రభుత్వ పథకాలు వర్తించవు అని అన్నారే అనుకోండి, బికాస్ ఆఫ్ యువర్ క్రిస్టియన్ కాబట్టి నీకు ఏవి వర్తించవు అని అన్నారే అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు నిలబడగలిగితే ఎవరైతే సమాజం ముందు నన్ను ఒప్పుకుంటారో వారిని నేను అందరి ముందు క్రీస్తు తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకుంటానని అంటున్నాడు యేసు ప్రభువారు. ఎవరు నన్ను సమాజంగా బాహాటంగా ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడో అతను నేను కూడా ఎరగననే చెప్తాననేసి ఆయన అంటున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను, క్రీస్తుని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన నీవు నేను పర్ఫెక్ట్గా ఏది జరుగుతున్నా, మన పరిస్థితుల్లోకి వస్తున్నా ఖచ్చితంగా ప్రభు కోసం మనం నిలబడగలిగితే ఎంత బాగుంటుంది? ప్రభు నామ మహిమార్థమే మనం నిలబడగలిగితే అది కదా అసలైనటువంటి క్రైస్తవ్యానికి గుర్తుగా కనిపించేది. ప్రభుత్వాలే రావచ్చు, అక్కడ అదే కదా మాట్లాడుతున్నారు 38వ వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా ప్రకటించుచున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నారు. ఇదే మాటను ఆలోచన చేయడానికి ప్రభు సేవకునిగా మాట్లాడుతున్నాను. రాబోయే దినాల్లో నీ పరిస్థితులు ఏది జరిగినా ప్రభు కోసం మీరు నిలబడగలరా? ఈ లెంట్లో ఈ క్రీస్తు ప్రభుని శ్రమ దినాల కూడికలో ఆధ్యాత్మికంగా బలపడడానికి అనేకమైనటువంటి దేవుని మాటలు వింటూ వస్తున్నటువంటి మీరు ఆలోచన చేయండి. దేవుడు నీ కోసం నిలబడినటువంటి వాడు, నిన్ను ప్రేమించిన వాడు, నీ కోసం ప్రాణత్యాగం చేసిన వాడు, నువ్వు చేసిన పాపాన్ని కడిగి శుద్ధిని చేసినటువంటి వాడు. చాలామంది అనేటువంటి ప్రశ్న ఏంటి అంటే, నేను పాపం చేశానైతే ఇప్పుడు నేను పుట్టాను, ఇది నాది 2000వ శతాబ్దంలో నేను పుట్టాను, ఇప్పుడు పుట్టినటువంటి నేను 1వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆ దేవుడు నా కోసం ఎందుకు చచ్చిపోయాడు? ఆయన చచ్చిపోవడాన్ని బట్టి నాకు విమోచన ఎలా దొరుకుద్దంటే, బాగా వినండి, 1వ శతాబ్దంలో నీ కొరకు ఒక మందు కనిపెట్టబడింది. ఏమండి, ఇప్పుడు కలరా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్లు వచ్చి అనేక మంది చచ్చిపోయేవారు. వాళ్ళకి మందు కనిపెట్టిన తర్వాత అదే వ్యాధి ఇప్పటికీ వస్తుందా లేదా? వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది, కానీ ఇప్పుడు చచ్చిపోవట్లేదు ఆ వ్యాధిని బట్టి. ఎందుకని? మందు కనిపెట్టబడింది కాబట్టి, మందు వేసుకున్నారు కాబట్టి. అది ఎప్పుడో వచ్చినటువంటి ఆ వ్యాధికి అప్పుడు మందు కనిపెట్టారు కాబట్టి ఇప్పుడు ఎలాగైతే చక్కగా ఆ మందుని బట్టి బ్రతుకుతున్నారో, నీవు నేను స్వతహాగా మానవులు ఆలోచిస్తున్న ప్రతి పాప నిమిత్తం 1వ శతాబ్దంలోనే మందు కనిపెట్టబడింది. ఆ మందే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. ఆ రక్తంతో నేను శుద్ధీకరణ చేశాడు కాబట్టే నువ్వు పవిత్రుడిగా మార్చబడ్డావు. ఒకసారి నీ కోసం వచ్చేసింది ఆ మెడిసిన్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మెడిసిన్ నువ్వు తీసుకుంటావో, ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరిస్తావో ఖచ్చితంగా నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాడు, నీతిమంతుడిగా మారుస్తాడు, నీ పాపం క్షమించబడుద్ది. దేవుని కోసం మనం నిలబడగలిగితే సరిపోతుందండి. అపోస్తులైనటువంటి స్టీఫెన్ అనేటువంటి అద్భుతమైనటువంటి భక్తుడు ఉన్నాడు బైబిల్లో, స్టెఫను అనేటువంటి వ్యక్తి.
ఆయన కూడా ఆయన అనేక మంది రాళ్ళు పెట్టి కొడుతుంటే అనేక మంది మధ్య అందరి మధ్య నిలబడి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను నీ కుడివైపు ఉండడం నేను చూస్తున్నానయ్యా, నన్ను హ్యాపీగా వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించే ప్రభు అని అందరి కోసం ప్రార్థన చేసినటువంటి గొప్ప భక్తుడిగా కనిపిస్తున్నాడు కదా. మరణమైనను రాబోవునవైనను ప్రధానులైనను దూతలైనను అధికారులైనను ఉన్నవైనను రాబోవునవైనను సృష్టింపబడుతున్న మరి ఏదైనను మన ప్రభు అయిన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎప్పటికీ వెడబాపవు, ఎప్పటికీ మనల్ని వెడబాపవు. ఏది రానివ్వండి, ఏ శ్రమ రానివ్వండి, ఏ ఇరుకు రానివ్వండి, ఏది కూడా మనల్ని ఎడబాపడానికి వీల్లేదు. దేవునితో ఒక అద్భుతమైనటువంటి ప్రమాణం మనం చేసుకుందాం. అయ్యా ఏది వచ్చినా నీకోసం నేను నిలబడతానయ్యా. నా కుటుంబం కాదన్నా, నా బంధువులు కాదన్నా, నా స్నేహితులు కాదన్నా, నా వారే నన్ను కాదన్నా, నీకోసం నేను నిలబడతాను. ఇహలోకంలో నా నిమిత్తము అన్నదమ్ములను కానీ అక్క చెల్లెండ్రని కానీ ఎవరినైనా వదులుకుంటే నీకు అద్భుతమైనటువంటి వారిని నేను అనుగ్రహిస్తానని భక్తుడు బైబిల్ గ్రంథంలో, నా కోసం ఎవరినైనా వదులుకుంటే నేను అద్భుతంగా అనేక మందిని నేను నీకు అనుగ్రహిస్తాను కదా అని బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. ప్రభువు కోసం మీరు బ్రతకడానికి తీర్మానం చేసుకోండి. ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి ప్రామిస్ దేవుని దగ్గర మీరు చేసుకోండి. ఆయన ఏమైనా నిన్ను వదిలిపెట్టేసేవాడు అంటే ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటాడు కదా, నేను నిన్ను విడువను ఎడబాయను అంటాడు. నా ప్రేమ నుంచి నిన్ను ఎవరు కూడా తప్పించలేరు అంటాడు. ఆయన ప్రేమ అలాంటిది, ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన జాలి అలాంటిది మన పట్ల. వధించబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్న మనకు అద్భుతమైనటువంటి ప్రేమను చూపినటువంటి దేవుడు ఆయన. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ప్రభు సేవకుడు ఒక అన్నయ్యగా చెప్తున్నాను, మీరు దేవుని ప్రేమ నుంచి విడిచిపోవడానికి వీల్లేదు. ఎవరు ఏమన్నా, ఎవరు ఎలా మాట్లాడినా ప్రభు ప్రేమ నుంచి మీరు దూరం అవ్వకండి. ఖచ్చితంగా ప్రభువారు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని అందరిని ఆస్వాదించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మనకు వందనాలు. విన్న ప్రతి మాట వారి జీవితాలు ఆశీర్వాదం చేయించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, మేలుతో నింపండి. ఈ దినమంతా వారిని కాపాడి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటల ద్వారా బలపడి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి సాయం తెచ్చమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.